జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీంట్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకున్నారు. ఒకటి, బాబు పరిపాలనలో 2 సంవత్సరాలకే ఏమేమి వెన్నుపోట్లు పొడిచాడు అన్నటువంటి ఒక పాంప్లెట్ను కూడా రిలీజ్ చేశాము. అదేవిధంగా 2, ఈ సర్ర్ అని చెప్పి వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఓటర్లని తొలగించటం, తద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందుతున్నారో అటువంటి నష్టాలు ఆంధ్రప్రదేశ్లో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా తెలియజేశారు. అదేవిధంగా ఇంకోటి, లోకల్ బాడీ ఎన్నికల్లో యునానిమస్గా ఏది కూడా ఇవ్వటానికి వీల్లేదు. తప్పకుండా ఎన్నికల్లో పోటీ పెట్టాలి అభ్యర్థుల్ని. వాళ్ళ విజయం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి. పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోకల్ బాడీల్లో ఒక్క సర్పంచ్ కానీ ఒక వార్డు మెంబర్ కూడా యునానిమస్గా వదలటానికి వీల్లేదు. ఒకవేళ కనుక ఎక్కడన్నా యునానిమస్గా వదిలేసినట్లయితే తప్పకుండా నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడిపేటువంటి మా అందరికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ఈ 3 ప్రోగ్రాంలు, ఒకటి సర్రు, ఒరిజినల్గా ఎవరైతే నిజమైన ఓటర్లు ఉంటారో వాళ్ళు ఓటర్లకు పోకుండా చూసే బాధ్యతని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులకి పూర్తి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలు, సూపర్ 6 అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని 6లో పైన కొమ్మే కదా అని చెప్పి అది తీసి సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 హామీలను ఎలా వెన్నుపోటు పొడిచాడు ఈ 2 సంవత్సరాలు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రేపు 4 నుంచి 12వ తారీఖు వరకు చెప్పమన్నారు. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శిరసా వహిస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ 2 వీళ్ళిద్దరినీ పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట, ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, గొడ్డలే, గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6ను 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమీ చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 సంవత్సరాలు, 76, 78 సంవత్సరాల వయసులో వంగి నమస్కారాలు పెడతాం ఒక ఇద్దరికి, ఆయన పట్టుకుని గొడ్డల పార్టీ, గడిది గుడ్డు పార్టీ అని చెప్పి తిడతాం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుతా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు. ఏంటది? చర్చికి రావాలంట లోకేష్, ఎవరు? జగన్ గారు రావాలంట. లోకేష్ పిలిస్తే ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? ఇప్పుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు వాళ్ళ మహానాడు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు ఇద్దరికి వంగి నమస్కారాలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఇదే కార్యక్రమంతో సూపర్ 0 కంప్లీట్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు.
చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్ధపు ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడోడు కాళ్ళలో గెడ్డలో పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన ఏను సచ్చినా బతికినా ఒకే రకంగా, ఆయన గెలిచినా ఓడినా ఆయన పద్ధతి నిజమే చెబుతాడు, స్టడీగానే నిలబడతాడు. ఉన్నదే ప్రజల కోసం, మోడీనైనా లేకపోతే ఇంకోళ్ళైనా సరే అదే రకంగా మాట్లాడతారు, అదే రకంగా అడుగుతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడాడు, చంద్రబాబుని ఏ రకంగా సంబోధించాడు, వాళ్ళు ఎట్లా సంబోధిస్తున్నారు. కాబట్టి ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు సీనియరా, మోడీ సీనియరా, పవన్ కళ్యాణ్ సీనియరా, చంద్రబాబు నాయుడు సీనియరా? అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది ఈ వయసులో? ఇంత కర్మ. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ దేనికి పెట్టాడు? తెలుగువాడి ఆత్మగౌరవం అని పెట్టాడు. ఆ ఆత్మగౌరవాన్ని ఏం చేసావు నువ్వు? వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళ బూట్లు నాకి వీళ్ళ బూట్లు నాకి ఇంకా నువ్వు చెబితే మేము వినాలి. మా కర్మ. రెండు ఒకటి కాదు. అబద్ధాలతో నలుగురిని కలుపుకొని గుంపులుగా వచ్చేవాళ్ళు వాళ్ళు, సింగల్గా వచ్చే సింహం ఇది. రెండు ఎట్టవుతాయి? ఒకటి అది అందరికీ తెలిసిందే కదా, ఏను సచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అది అధికారంలో ఉంటే వెయ్యి, అధికారం పోతే 0. రెండు ఒకటి కాదు. మేము చెప్పేది కూడా అదే. సరే, మహానాడిని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు. అవునా? డైవర్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 175 మందితో ఒక గదిలో మీటింగ్ పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా? వెరీ గుడ్.